విమానయానాన్ని మరింత బలంగా పోటీ పడే విధంగా మార్చేందుకు కేవలం 2 సంస్థల గుత్తాధిపత్యాన్ని నివారించేందుకు కట్టుబడి ఉన్నామని తెలుగువాడైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంటు ఉభయ సభల్లో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ఎంత పెద్ద ఎయిర్లైన్స్ అయినా కావచ్చు, నిబంధనలను పాటించకుండా ఉద్దేశపూర్వకంగా వైఫల్యాలకు గురి కావడం ద్వారా ప్రయాణికులకు ఇంత పెద్ద ఎత్తున కష్టనష్టాలకు లోను చేయడాన్ని ఇక ఎంతమాత్రమూ అనుమతించే ప్రసక్తి లేదు అని ఆయన గర్జించారు. ఈ సమస్యకు పూర్తి బాధ్యత ఇండిగోది మాత్రమే అని రామ్మోహన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో పాఠశాల విద్యాభ్యాసం, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన 38 సంవత్సరాల రామ్మోహన్ నాయుడుకు తండ్రి ఎర్రన్నాయుడు అకాల మరణంతో పిన్న వయసులో ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం లభించింది. నిజానికి ఎర్రన్నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రి అయినప్పుడు ఆయన వయసు కూడా 39 సంవత్సరాలే. తండ్రి ప్రత్యేకత వేరు. కుమారుడు హిందీలోనూ ఇంగ్లీష్లోనూ అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రతిభావంతుడు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించగల స్ఫురద్రూపి. ఈ 2 భాషలు అంతగా రాకపోయినా జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసి తెలుగుదేశానికి ఢిల్లీలో ప్రాధాన్యత సంతరించి పెట్టిన ఎర్రన్నాయుడు నీడ నుంచి రామ్మోహన్ నాయుడు క్రమంగా బయటపడి తన అస్తిత్వాన్ని నిరూపించుకోగలిగారు. అలాంటి రామ్మోహన్ నాయుడుకు ఇండిగో నిర్వాకం ఫలితంగా గత 10 రోజుల్లో దేశంలో ఎంతో ప్రచారం లభించింది. డిసెంబర్ మొదటి వారంలో ఇండిగో 1000కి పైగా విమానాలను రద్దు చేయడంతో లక్షలాది ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురికావడంతో అందరి దృష్టి పౌర విమానయాన శాఖపైకి వెళ్లింది. మీడియాతో సహా ప్రతి ఒక్కరూ ఆయనను ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఒక జాతీయ మీడియా సంస్థ నేరుగా ఆయనను బోనులో నిలబెట్టింది. ఇక తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థల గురించి వేరే చెప్పనక్కర్లేదు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి జరిగిన వైఫల్యానికి కారణం ఇండిగోదే అని ప్రకటించారు. ఆ తర్వాత తెలుగుదేశం ఎంపీలు కూడా ఆయనకు అండగా నిలిచారు. ప్రధాని, హోంమంత్రి, కేంద్ర మంత్రులు కూడా రామ్మోహన్కు బాసటగా నిలిచారని వార్తలు వచ్చాయి. ఒక ప్రైవేట్ సంస్థ చేసిన తప్పిదానికి కేంద్ర మంత్రిని ఎలా బాధ్యత చేస్తారు అన్న ప్రశ్న సరైనదా అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ దేశంలో గత 10 ఏళ్లుగా జరుగుతున్న ఉగ్రవాద దాడులు, ఘోర రైలు ప్రమాదాలతో పాటు అనేక దుస్సంఘటనలకు ఏ మంత్రిని బాధ్యుణ్ణి చేసిన దృష్టాంతాలు లేవు. పలానా మంత్రి ఎక్కడా అని ప్రశ్నిస్తూ జవాబు చెప్పాల్సిందేనని ఏ మీడియా సంస్థ నిలదీసిన దాఖలాలు లేవు. మరి ఒక తెలుగు మంత్రిని అంత అవలీలగా ఎందుకు ప్రశ్నించగలుగుతున్నారు? అయినప్పటికీ రామ్మోహన్ నాయుడు ధైర్యంగా ముందుకు వచ్చి 1-2 సంస్థల గుత్తాధిపత్యం వల్లే ఈ పరిణామాలు జరిగాయని, ఇండిగోదే పూర్తి తప్పిదమని ప్రకటించగలిగారు. కానీ ఆ 1-2 సంస్థల గుత్తాధిపత్యం దేశంలో నెలకొనేందుకు ఎవరి విధాన నిర్ణయాలు కారణం? ఇండిగో లాంటి సంస్థకు తననెవరూ ఏమీ చేయలేదన్న ధీమాతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేందుకు ఎవరు ధైర్యం కల్పించారు? మన దేశంలో ప్రైవేటు సంస్థలు ప్రజలను దోపిడీ చేస్తుంటే ప్రశ్నించేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం, అధికారులు, న్యాయస్థానాలు కూడా వాటికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయం నెలకొనడం ఈ పరిస్థితికి కారణమా? ఈ దేశంలో ప్రభుత్వాలను, అధికారులను తాము మేనేజ్ చేయగలమని, ఎలాంటి విపత్కర పరిస్థితుల నుంచైనా అవలీలగా బయటపడగలమనే ధైర్యం చాలా సంపన్నులైన వ్యాపారవేత్తలకు ఉన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. లేకపోతే 2024 మార్చిలో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలను విధించి ఆ తర్వాత 2025 జూలై 1కి, 2025 డిసెంబర్ 1కి డెడ్లైన్లు పొడిగిస్తూ పోయినప్పటికీ ఇండిగో ఆ నిబంధనలను ఎందుకు పాటించలేకపోయింది? డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలతో చర్చించిన తర్వాతే ఎఫ్డీటీఎల్ నిబంధనలను రూపొందించింది. కొన్ని విమానయాన సంస్థలు ఆ నిబంధనలను పాటించాయి కూడా. కానీ ప్రతిరోజు 2300 విమానాలు నడిపే ఇండిగో ఈ 20 నెలల కాలంలో సుశిక్షితులైన పైలట్లను, ఫస్ట్ ఆఫీసర్లను, ఇతర సిబ్బందిని ఎందుకు సంపాదించుకోలేకపోయింది? సరైన పైలట్ శిక్షణనీయలేదని గత అక్టోబర్లో ఇండిగోకు జరిమానా విధించిన డీజీసీఏకు నిబంధనలను పాటించేందుకు ఆ సంస్థ ఎలాంటి శ్రద్ధ చూపలేదన్న విషయం అర్థమయ్యే ఉండాలి. ఇవాళ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఆ నిబంధనలకు డెడ్లైన్ను ఫిబ్రవరికి పొడిగించే బదులు డిసెంబర్ 1కి ముందే పొడిగించి ఉంటే ఇంత అస్తవ్యస్త పరిస్థితి ఎదురయ్యేది కాదని, నిబంధనలను పాటించే బదులు ఉద్దేశపూర్వకంగా విమానాలను రద్దు చేసి లక్షలాది ప్రయాణికులను ఇండిగో ఇబ్బందుల పాలు చేసి ప్రభుత్వం దిగివచ్చేలా చేసేది కూడా కాదని విమర్శలు వస్తున్నాయి. దేశంలో 65% పైగా తానే విమానాల రాకపోకలను నిర్వహిస్తున్నానన్న అహంభావంతో ఇండిగో వ్యవహరించిందన్న విషయం స్పష్టం.
నిజానికి ఢిల్లీలో టెర్మినల్ 1ను కూడా నెలల తరబడి ఖాళీ చేయకుండా ఆ టెర్మినల్ తమదేనన్నట్లు వ్యవహరించిన ఇండిగోను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మందలించిన మాట వాస్తవం కాదా? ఇండిగో అనుభవం చాలా ప్రమాదకరమైన సంకేతాలను పంపిస్తోంది. విమానయాన రంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా 1-2 సంస్థల గుత్తాధిపత్యాన్ని అనుమతించటం వల్ల జరిగే ప్రమాదాలేమిటో మనకు తెలియవస్తున్నాయి. ఇంధనం, టెలికమ్యూనికేషన్స్, సిమెంట్, విమానాశ్రయాలు, రేవులు, రవాణా, సినిమా థియేటర్లు, రిటైల్ సూపర్ మార్కెట్ల నుంచి చివరకు ఆహార పదార్థాల వ్యాపారాన్ని, ఆన్లైన్ సర్వీసుల్ని కూడా గుత్తాధిపత్య సంస్థలు కబళించే పరిస్థితులు మన దేశంలో ఏర్పడుతున్నాయి. నేతలే పని కట్టుకుని కొన్ని వ్యాపార సంస్థల్ని చేరదీసి వాటికి ఎనలేని వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వాధినేతలే విదేశాలకు ఆ సంస్థల తరపున బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేందుకు వెళ్లిన తార్కాణాలు లేకపోలేదు. బడా సంస్థలకు రుణాలు ఎగ్గొట్టే అవకాశంతో పాటు భారీగా రుణాలు, ప్రభుత్వ రంగ స్థలం నుంచి నిధులు పొందేందుకు అవకాశం కల్పించే ప్రభుత్వం చిన్న, మధ్యతరహా సంస్థలకు కూడా ఎదిగే అవకాశాలు కల్పించి ఉంటే, వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితులు దాపురించేవి కావు. దేశంలో 5 సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించి పోటీని, ధరలు నిర్ణయించే శక్తిని అడ్డుకోకపోతే మనది దళారీ పెట్టుబడిదారీ దేశమవుతుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ విరాల్ ఆచార్య ఏనాడో హెచ్చరించిన మాట నిజం కాదా? ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాకు విశేష ప్రచారం లభించటంతో కోట్లాది ప్రజలు అక్కడకు వెళ్లారు. అదే అవకాశంగా తీసుకుని విమానయాన సంస్థలు పోటీపడి తమ విమానాల సంఖ్యను రెట్టింపు చేసి ప్రజల నుంచి 4 రెట్లు వసూలు చేశాయి. విదేశాల నుంచి కూడా విమానాలు నడిపాయి. అప్పుడు పైలట్లెక్కడి నుంచొచ్చారు? మన దేశంలో కాంపిటీషన్ కమిషన్ లాంటి సంస్థలు ఉన్నప్పటికీ పోటీ అనేది వివిధ రంగాల్లో మృగ్యమైపోతోంది. అమెరికా వంటి అనేక పెట్టుబడిదారీ దేశాల్లో కూడా యాంటీ ట్రస్ట్ చట్టాలు, ఏజెన్సీలు రంగంలోకి దిగి గూగుల్, యాపిల్ లాంటి సంస్థల గుత్తాధిపత్యాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తాయి. కానీ మన దేశంలో రాజకీయ వ్యవస్థ ఈ గుత్తాధిపత్యానికి లొంగిపోతోంది. చాలా పెట్టుబడిదారీ దేశాలు, చిన్న చిన్న దేశాలకు కూడా ప్రభుత్వ రంగంలో లేదా పీపీపీ నమూనాలో విమానయాన సంస్థలు ఉంటే మనం ఉన్న సంస్థను కూడా అణాకాణీకే అమ్మేసుకున్నాం. ప్రభుత్వ విమానయాన సంస్థల గుత్తాధిపత్యం తొలగించి ప్రైవేట్ సంస్థలు పోటీ పడేందుకు అవకాశం కల్పించిన మనం ఇప్పుడు ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యాన్ని నివారించలేకపోతున్నాం. అవి ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచినా, వాటి సేవలు సరిగా లేకపోయినా సీతకన్ను వేసే పరిస్థితి ఏర్పడింది. కింగ్ఫిషర్, జెట్ ఎయిర్వేస్, గో ఎయిర్, సహారా లాంటి ఎన్నో సంస్థలు అనేక కారణాల వల్ల మూతపడుతుంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా ఉండిపోయాం. వొడాఫోన్, ఐడియా లాంటి సంస్థలు రుణాలను ఈక్విటీగా మళ్లించేందుకు తోడ్పడుతున్న ప్రభుత్వం ఏవియేషన్ కంపెనీలకు ఎందుకు అండగా నిలబడలేకపోతోంది? మరోవైపు అతి చిన్న నగరాల్లో కూడా ప్రభుత్వం విమానాశ్రయాలను నిర్మిస్తూ పోతోంది. మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఎన్ని విమానాలు, ఎంతమంది పైలట్లు, సిబ్బంది, విమానాశ్రయాలు అవసరం ఉన్న అంచనాలు, వికసిత్ భారత్ 47 వంటి ఉన్నత లక్ష్యాలు పెట్టుకున్న మోదీ వంటి దూరదృష్టి గల నేతలకు మనకు మరో 10 సంవత్సరాల్లో 20,000 మంది పైలట్లు అవసరమని చెప్పిన రామ్మోహన్ నాయుడు వంటి విద్యాధికులకు లేవని చెప్పలేం. ఎటొచ్చి మాటలకు, చేతలకు తేడా ఎంతో ఉంటుంది. మన విమానయాన రంగం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉండాలంటే ఇంజనీర్లు, పైలట్ల వంటి సుశిక్షితులైన సాంకేతిక సిబ్బంది అవసరమని 2 దశాబ్దాల క్రితం 2004లో ప్రఫుల్లా పటేల్ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సివిల్ ఏవియేషన్ పాలసీ చైర్మన్ నరేష్ చంద్ర తన నివేదికలో చేసిన సిఫారసులను ఎంతవరకు అమలు చేశాం? ఎన్నో ప్రశ్నలు వేయవచ్చు. కానీ మన దేశంలో జవాబుదారీ అన్న మాటకు ప్రస్తుతం అర్థం లేదని ఒక్క మాటలో చెప్పగలం. ఇండిగో రెక్కలు కత్తిరించి మరిన్ని ప్రైవేట్ సంస్థలు పౌర విమానయాన రంగంలో ప్రవేశించేందుకు ఎంతకాలం పడుతుందో వేచి చూడాలి.